నేను వైజాగ్ నుంచి వచ్చానమాట. మైత్రి గార్డెన్ అంటే మనం వైజాగ్లో చూస్తుంటాం మైత్రి గార్డెన్. ఈరోజు బిలాయిలో పవర్ హౌస్లో చూస్తున్నాం అనమాట మైత్రి గార్డెన్. సో ఈరోజు మా ఫ్యామిలీతో పాటు అందరు వచ్చాము. చూడండి హాయ్ చెప్పు అనమాట. హాయ్ చెప్పు అర్మాన్. హాయ్. ఇప్పుడు ఈ ఇయర్ అంటాడు అంతే. హాయ్. రాగానే గేట్కి రాగానే ఇది ఎంట్రీ అనమాట. చూడొచ్చు మనకి ఇది చూసారు కదా ఫ్రెండ్స్. దీన్ని ఏంటంటారు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్. గార్డెన్ ఇది మనం ఇప్పుడు వచ్చాం కదా. వైజాగ్లో అయితే కొంచెం చిన్నదిలా ఉంటుంది జూ. ఇదైతే చాలా పెద్దది అనమాట జూ. చూడండి మేము ఇంకా నడుస్తూనే ఉన్నాం. 5 నిమిషాల నుంచి ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఏరా చూసారు కదా ఎంత వెళ్తున్నాము. ఈ డైనోసార్ చూసారు కదా. నేను ఒక్కసారి చూసేసరికి ఇది అయితే రియల్ అనుకున్నాను. ఇది రియల్ అయితే కాదు. సో చూద్దాం. పిల్లలు అడుగుతున్నారు ఏది ఎక్కడుంది జూ, ఎక్కడున్నాయి యానిమల్స్ వీళ్ళందరని. సో వెళ్తున్నాం. వెయిట్ అండ్ సీ. నాకు తెలిసి ఇది స్నేక్ హౌస్ అవ్వు ఉంటుంది. సో చూసారు కదా ఇది స్నేక్ హౌస్ లాగా స్ట్రక్చర్ ఇచ్చారనమాట. సో చూద్దాం లోపల మనకి ఎన్ని పాములు ఉన్నాయి అనేది. ఉన్నాయి పాములు ఉన్నాయి. పెద్ద పాములు ఉన్నాయి. లోపల ఉంది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 ఉన్నాయి పైన. ఇది ఇండియన్ రాక్ పైథాన్ అస్గార్. ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. ఇదేమంచి దీని పేరు సాహి ఇండియన్ హార్స్యూపియన్. సో ఫ్రెండ్స్ నాకైతే ఈ వీడియోలో పాము అనేది ఎక్కడ కనిపించలేదు. చూస్తున్నాను అదే ఎక్కడైనా కనిపిస్తుందా ఏంటి అని చెప్పి. ఎక్కడ కనిపించలేదు. మీకైనా ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి. వీడియోలో కింద నాకు కామెంట్ చేయండి. నాకైతే ఎక్కడ అసలు పాము అనేది కనిపించలేదు. మీకు ఎక్కడైనా ఏదైనా మీకు మాత్రం గెస్ట్ చేసి అగోండి ఏదో పుచ్చిక అయితే పెట్టారు తింటున్నట్టుగా అక్కడ. చూద్దాం. ఇదేమంచి టర్టల్స్ అంట. టర్టల్స్ అయితే కనిపించాయి. రెడ్ ఆర్డ్ స్లైడర్ అంట. ఇవైతే కనిపించాయి. అదేమించి 18 నెంబర్ అనమాట. మొత్తం అంతా చెట్లు వస్తాయి. అస్సలు ఇక్కడ ఏం బాగాలేదు జూ పరంగా కానీ. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు అందరూ ఏంటంటున్నారంటే ఇక్కడ పులిలు ఇవన్నీ ముసలిది అయిపోయి అసలు ఏమి రావట్లేదు. అలా పడుకొని తినుకొని లోపల ఉంటున్నా. కొన్ని చూడండి ఏటి లేవు ఫ్రెండ్స్ ఇక్కడ. చూసారా చూడండి ఫ్రెండ్స్ అంతా. దీని పేరు ఏమంచి ఎగ్జిలెంట్ స్టాక్ అంట. అసలు ఏమీ కనిపించట్లేదు దీంట్లో. మీకు ఎవరికైనా ఏదైనా కనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. 14 ఒక బిగ్ కనిపించింది. బక్క చిక్కిపోయినట్టుగా ఉంది ఫుల్గా. 2-3 రోజుల నుంచి భోజనం పెట్టకపోతే ఎలాగుంటుంది అలాగా పాపం ఇదిలా ఉంది. దీని పేరు ఎగ్జిలెంట్ స్టాక్. ఇవేమించి టర్కీ కోళ్ళు ఇవేమించి టర్కీ కోళ్ళు అంట. గుడ్లు పెడతాయి. ఎంత సైజు గుడ్లు పెడతాయి ఏమో చూపించు ఒకసారి. ఈ సైజు గుడ్లు పెడతాయి. ఇదైతే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదైతే డక్క. అదేంటి ఇది పికాక్. మన ఇండియన్ నేషనల్ బర్డ్ పికాక్. చూద్దాం బాగుంది. అయితే ఫుల్ హైపర్ యాక్టివ్లో ఉన్నాయి. పీకాక్ మోర్ అవర్ నేషనల్ బర్డ్. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 మొత్తం 5 ఉన్నాయి ఇక్కడ. చూడండి నేను 15 years బ్యాక్ వచ్చాను కదా. అప్పుడు కూడా అలాగే జూలని లోపల కొంటని బయటే కోతులు ఎక్కువ ఉంటాయి. సో సేమ్ రీక్రియేషన్ అనమాట. అవ్వండి ఆల్రెడీ బయట ఉంది కోతి, లోపల కూడా 2 కోతులు ఉన్నాయి. వీటికి ఇవి ఇచ్చేస్తున్నాయి. ఇక గడిపిచ్చేస్తున్నాయి. సేమ్ అప్పుడు చూసినవి కోతులు. బయట కంటే లోపల కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అదండి మళ్ళీ సీన్ రీక్రియేట్ అవ్వింది బయట. అగోండి కోతి. అప్పుడు కూడా అలాగే చిన్నప్పుడు అనుకునేవాడిని జూ వేస్ట్ అంటే బయటకంట
ఎక్కువ ఉంటాయి. కొన్ని పైన ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయి ఇవి. ఇవైతే ఇక్కడ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ అనమాట. చూడచ్చు. ఓ ఓ ఓ చూడండి ఎంత ఉన్నాయో గుంపుగా. మొత్తం అంతా డీర్స్, మొత్తం అంతా డీర్స్. ఇవైతే ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంతా గుంపులు గుంపులు. ఓ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్ ఇది హిరణ్ చీతల్. ఇగో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఏమించి పిజియన్స్ అనమాట. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ ఏమించి లెపర్డ్, వైట్ టైగర్, జేకల్, హైనా ఇవన్నీ ఉన్నాయంటే చూద్దాం. లకడ బగ్గ అంటే హైనా. హలో గాయస్. అందుకే పనికొస్తుంది. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇంకా ఎక్స్ప్లోర్ ఇంకా మొత్తం తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. చూద్దాం. ఇప్పటికే 1 hour నుంచి నడుస్తుంది. మొత్తం అంతా కాళ్ళన్నీ పట్టేసింది. ఇంకా జూన్ ఉందంట. ఇంకో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఆకలిగా ఉన్నట్టు ఉంది. ఇలా ఆకలిగా ఉన్నట్టుంది. అలా తిరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఫుల్గా తిరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. పిల్లల్ని చూడగానే ఇంకా ఇదైపోతుంది. చూడండి. ఇదో ఫ్రెండ్స్ చూసారు కదా, వైట్ టైగర్ అనమాట. పడుకొని ఉంది. మేము లేపుదాం దీన్ని. చున్ను రకరకాల సౌండ్స్ చేస్తాం. చూద్దాం. అస్సలు ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది. ఏదైనా అరిస్తే తోక ఊపుతుంది. చూసారా, తోక ఊపుతుంది. అవును ఫ్రెండ్స్, ఇవి కూడా డీర్లో ఒక రకమైనది అనమాట. చూడండి బాబా, చూస్తే చాలా ఇవి కూడా చాలా ఎక్కువే ఉంది క్రౌడ్. ఇవన్నీ చూడొచ్చు, చాలా ఎక్కువ ఉంది. ఇది కూడా డీర్లోని పెద్ద రకం డీర్ అనుకుంటాను. దీని పేరు సాంబార్ అంట. మన ఇడ్లీలో సాంబార్ ఎలాగో దీని పేరు కూడా సాంబార్ అనుకుంటాను. సాంబార్ అంతా బాగా చల్లబడిపోయింది. ఇవన్నీ చూడండి, మొత్తం అంతా వర్షం పడుతుంది అనమాట. చినుకులు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాయి. సో చినుకులు పడగానే చూసారు కదా, మొత్తం అన్నీ లాస్ట్ అట్లా వెళ్ళిపోతున్నాయి అనమాట. అవి కూడా తడవకుండా లాస్ట్ అట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా దగ్గరికి వచ్చి కూర్చుంది అనమాట. అగండి ఒక 4 feet 5 feet నా చేతిలో కానీ ఏదైనా ఆకులుగానే ఉంటే ఇది వచ్చేది తినడానికి. అని దగ్గరలో నగండి బ్లాక్ చేస్తుంటే చూస్తుంది కూడా. అని హాయ్. ఇదేమంచి అసిటిక్ లేవన. ఇది కూడా అసలు కామ్గా కూర్చొని చాలా అంటే గెలుగుతున్నాయి అనమాట. బాబు లెగరా పుల్రాజా వైట్ టైగర్ అని చెప్పి వాడు అస్సలు అగోండి లెగ్ సైడ్ ఇంకా పక్షులు వచ్చి లేపుతున్నాయి. ఎందుకులే ఆహారం నాకు దొరకదు, ఎలాగో వచ్చి జూలు వేస్తారు, ఎందుకులే నేను కష్టపడ్డాని చూసి మళ్ళీ పడుకుంటాడు పుల్రాజ్. ఏమో అంటారు కదా, అదే ఏమో. స్మోక్ ట్రైన్ మన వైజాగ్లో కైలాసగిరి పైన కూడా ఉంది. కాకపోతే స్మోక్ ట్రైన్ అయితే కాదు. నాకైతే ఇది మాత్రం స్పెషల్ అట్రాక్షన్ నాకు అనిపించింది. స్మోక్ ట్రైన్ బాగుంది. చుక్ 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 మన ట్రైన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడూ ట్రైన్ ఎక్కుతాము కానీ ఇది డ్రాయ్ ట్రైన్. చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ చెప్పండి. హాయ్. బాగుంది ట్రైన్ చెట్ల మధ్యలోని.
చాలా బాగుంది. నేచర్కి దగ్గరగా ఇవన్నీ పట్టుకొని బాగుంది. చాలా అయితే చాలా వండర్ఫుల్. ఇదేదో ఎక్కడో ఏదో అడవిలో తీసినట్టుగా ఉంది ట్రైన్. బాగుంది. సౌండ్ కూడా మనకి ఎలాగొస్తుందంటే దుమ్ 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 దుమ్. ఇదంతా ఒక ఇలాగా చాలా రియలిస్టిక్గా ఉంది ట్రైన్ అనేది, చూడచ్చు. ఇదొక బ్రిడ్జ్ మళ్ళీ. చాలా బాగుంది చెరువు. మనకైతే రియలిస్టిక్గా అమ్మో మనకి చిన్న గృహ కూడా వస్తుందన్నమాట. చిన్న గృహ కూడా వస్తుంది. మనం అరకు వెళ్తున్నప్పుడు ఇలాగే గృహ వస్తుందో అందరూ గోలు ఎలా చేస్తారు అలా గృహ కూడా వస్తుంది. చిన్న గృహ. పిల్లలు అందరూ గోల్ చేయడం